ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. నెలన్నర రోజులుగా అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు 3వ ఫైనల్ కాగా కోల్కతా నైట్ రైడర్స్ కి ఇది 4వ ఫైనల్. సంచలనాలకు నెలవైన ఐపీఎల్ టీ20 ట్రోఫీని ముద్దాడేది ఎవరో ఊహించడం కష్టమే. అయితే లీగ్ దశ అలాగే మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో హైదరాబాద్ ను ఓడించిన కోల్కతా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని అనుకుంటుంది. అలాగే నాకౌట్ మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో రాజస్థాన్ ను ఇంటికి పంపిన హైదరాబాద్ టైటిల్ పోరులో కోల్కతాకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. 17వ సీజన్ లో సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో హైదరాబాద్ అదరగొడితే కోల్కతా ఓపెనర్ల విధ్వంసం స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థులను వణికించింది. ప్రస్తుతానికైతే టోటల్ గా ఇరు జట్టుల్లో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. అయితే చెన్నై పిచ్ అటు బ్యాటింగ్ కే కాదు బౌలింగ్ కు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ టాస్ కంటే కూడా మంచి ప్రదర్శన చేస్తేనే విజయ అవకాశాలు ఉంటాయనేది పిచ్ ని బట్టి తెలుస్తుంది. ఇకపోతే వాతావరణం విషయానికి వస్తే నిన్న శనివారం కొంతమేర చెన్నైలో వర్షం పడింది. ఆ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకున్నారు. అయితే ఈ రోజు ఆదివారం ఫైనల్ మ్యాచ్ కు మాత్రం వర్షం పడేందుకు 3% మాత్రమే ఛాన్స్ ఉందట. మేఘాలు కమ్ముకున్నప్పటికీ వర్షం పడే అవకాశం మాత్రం చాలా తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. ఒకవేళ వాన కారణంగా ఆదివారం ఆట సాధ్యం కాకుంటే రిజర్వేడే ఉంది. మొత్తానికైతే ఈ రోజు మ్యాచ్ సాగడం పక్కా అని వాతావరణ శాఖ తెలిపింది.